ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 6 గ్యారెంటీల అమలుకి ఎనలేని కృషి చేస్తోందని వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల నరేందర్ తెలిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గృహజ్యోతి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన లెటర్ ప్యాడ్పై లేఖలు రాశారు. వాటిని మండల కేంద్రంలోని లబ్ధిదారులకు ఆ శాఖ జిల్లా ఎస్సీ రవిప్రసాద్, ఏడీ రంగారెడ్డి, ఎల్ఐ గోపాల్, పవర్ ఎల్ఎం వెంకటలతో కలిసి ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి పథకం ద్వారా 52,82,498 కుటుంబాలు లబ్ధి పొందుతుండగా బొమ్రాజ్పేట్ మండల వ్యాప్తంగా 4,631 కుటుంబాల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్టు వారు తెలిపారు. దీనికి గాను ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రారంభం నుంచి నేటి వరకు వినియోగదారులు చెల్లించాల్సిన 3,593 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వం మీ ప్రజల పక్షాన విద్యుత్ సంస్థలు చెల్లించిందని, ఇది సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న ప్రజాపాలనకు నిదర్శనమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు చౌదరిపల్లి అనంతయ్య, గృహజ్యోతి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.